జమీల్ గారు అందరికీ నమస్కారం. మీకు అలాగే ఫోర్ స్టేట్ టీవీ ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే నిన్న ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక గత 10 సంవత్సరాల కాలంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలకి పెద్దపీట వేస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న సామ్రాజ్యాన్ని కళలని సామ్రాజ్యాన్ని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఎస్సీలను ఎస్టీలను బీసీలను సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా ట్రీట్ చేసిన తప్పితే ఎప్పుడు కూడా వీళ్ళు బాగుపడాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి, వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, దగ్గర అందరూ బాగుపడాలన్న ఆలోచన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎవరికి? మైనారిటీలకు చేసింది, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేసింది. వీళ్ళని వాడుకొని ప్రభుత్వంలోకి రావటమే ఆ లక్ష్యంగా మరి చేసింది తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని చెప్పాల్సింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఏ విధంగా ట్రీట్ చేసిరో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన వరకు ఆయన చనిపోయేంత వరకు మనందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన మంత్రిగా చూడాల్సిన నెహ్రూ గారు కూడా కావాలని వాంటెడ్గా ఆయనని మరి ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగి ఓడించిన పరిస్థితి మనం చూసాం. సో బిఆర్ అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందొద్దు, 10 మందికి ఉపయోగపడొద్దు, ఆయన రాజ్యాంగాన్ని కూడా అమలు చేయొద్దు అనే ఆలోచనతోటి మరి ఇప్పటి వరకు కూడా అదే ఆలోచనలో ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు రోజు రోజుకి. రెడ్ బుక్ లో ఏముందో కూడా వీళ్ళకి తెలియదు. రెడ్ బుక్ లో రాసి ఉన్నది కూడా వాళ్ళ నాయన ఈవెన్ రాజీవ్ గాంధీ కొన్ని అమెండ్మెంట్ చేసిన ఆర్టికల్స్ కూడా లేకపోతే అమెండ్మెంట్స్ కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కనపడతా ఉంది. తప్పితే ఇక్కడ ఏదో రాహుల్ గాంధీ ఒక యూనివర్సిటీకి పోయి ఒక 20 మంది పిల్లల్ని వాళ్ళ కాంగ్రెస్ ఎన్ఐసి కార్యకర్తలతోటి లేకపోతే వాళ్ళ విద్యార్థులతో మాట్లాడిన దాన్ని ఈరోజు బయట పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు చేయలేదనేది అవాస్తవం అని నేను ఈరోజు మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అదంతా కూడా డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ రోజు వీళ్ళు కావాల్సినది బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు? ఒక నిమిషం ఉండండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేస్తూ ఉంటారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వీళ్ళు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ 58 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఎస్సీలను ఎస్టీలని ఓబీసీలను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదా వీళ్ళకి? ఎక్కడ పోయారు ఇప్పుడు దాకా? ఎక్కడ పోయారు? యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు కదా, మరి ఆయన గుర్తు రాలేదా ఇప్పుడు దాకా? నేనేమంటున్నానంటే ఈయన రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడగానే ఆయన గొప్ప వ్యక్తి అని మీరు మాట్లాడతారా? ఇది కాదు కావాల్సింది. మీరు ఈ రోజు చూడండి, బీసీలు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీ ఏ విధంగా డెవలప్ అవుతారో చూడండి. మీరు ఆ ఆలోచన లేకుండా మాట్లాడడం కాదు. ఏ విధంగా ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ఉండండి. అయిపోయింది మీరు మాట్లాడింది, టైం వచ్చారు, అయిపోయింది. ఒక నిమిషం ఉండండి. నేను మాట్లాడుతూ ఉండండి. తొందర ఎందుకు పడతారు? మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి. ఎవరితోన్నారు? మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి, రాసుకోండి. నేనేమైనా పాయింట్స్ చెప్తే రాసుకోండి, తర్వాత క్లారిటీ ఇవ్వండి. ఎవరితోన్నారు? తొందర ఎందుకు పడతారు? నాకు అర్థం కాదు. శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా we will give a chance to you also because to speak out, but at the same time just let him speak out. నేనేమంటున్నంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోతా ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు విద్యార్థులకు నిరుద్యోగులకు దగ్గర అవడానికి చేస్తున్న కుటిల ప్రయత్నం ఇదంతా కూడా. రాహుల్ గాంధీ చేస్తున్న కుటిల ప్రయత్నం తప్పితే వీళ్ళకి మైనారిటీల మీదనో లేకపోతే మిగతా వాళ్ళ మీదనో ఉన్న ప్రేమ అభిమానం వాళ్ళు ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ ఓబీసీల మీద కానీ ఈ రోజు మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. నేను ఎస్సీ వర్గీకరణ చేసిన, నేను బీసీ వర్గీకరణ చేస్తా ఉన్నా, బీసీ కులగణన చేసిన అని మొసలి కన్నీరు ఈ 58 సంవత్సరాల నుంచి పట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం చేస్తున్న అభియోగాలు ఆరోపణలు తప్పితే వీళ్ళ మాటల్లో వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలు కూడా చెప్తా ఉన్నాను. క్లియర్ కట్ గా అందరికి చేరాల్సిందే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా బాగుపడాల ఆలోచనతోటి మా సిద్ధాంతం ఉంది. వాళ్ళ కోసమే మేము రోజు
మరి వాళ్ళ కోసం కష్టపడతా ఉన్నాం. డెఫినెట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తున్నారు, దానికి ముందు తీసుకుపోతారు. విద్యా అవకాశాలు అందరికీ రావాలని డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ వెంకటరెడ్డి గారు. ప్రస్తుతం ఒకసారి మీరు బీఆర్ఎస్ నాయకులైనటువంటి మన సూరిబాబు గారి దగ్గరికి వెళ్దాం.